అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో బెల్లం, బొంబాయి రవ్వతో కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని అందులో బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇలాంటి కూర గిన్నె లాంటిది ఒక సైజ్ చూసుకోండి, మీడియం సైజ్ది. దీంతో బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే దానితో బెల్లం కూడా తీసుకున్నానండి. ఇలాంటి బెల్లం తీసుకుని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని మిక్సీలో వేసి పొడుము చేసుకోండి. అదే గిన్నెతో పాలు కూడా తీసుకోండి. 3 సమానంగా తీసుకోండి. తీసుకున్నాక వీటిని ఒకసారి స్పూన్తో ఇలా కలపండి. కలిపి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఉప్మా రవ్వ ఈ పాలని బెల్లాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అరగంట తర్వాత తీసుకుని ఒకసారి కలిపి ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా బేకింగ్ పౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ కూడా అదే టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే బెల్లం మిక్సీ పట్టినప్పుడే 2 ఇలాచీలు వేసుకోండి. ఎగ్ ఎలాగ వేయట్లేదు కాబట్టి స్మెల్ ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. స్మెల్ ఉన్న ఆయిల్ వేసుకోకూడదు. వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక బేకింగ్ ట్రే తీసుకుని, బేకింగ్ ట్రే మీ దగ్గర లేకపోతే ఏదైనా అల్యూమినియం పాత్ర అయినా తీసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసి శుభ్రంగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసినాక ఇందులో గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి చల్లుకుని వీడియోలో చూపించిన విధంగా చేయాలి. చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయండి. ముందుగా రెడీ చేసుకున్న రవ్వ బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసుకుని ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన బాదం పలుకులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని సిమ్లో పెట్టే స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టండి. ఒక బిర్యానీ గిన్నె తీసుకుని దాని మీద ఒక ప్లేట్ పెట్టండి. ఏదైనా కూర గిన్నె అయినా తిరగబెట్టేసుకుని ఈ కేక్ మిశ్రమం ఉన్న గిన్నె దాన్ని పెట్టి మూత పెట్టి ఒక 40 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉంచాలి. మీ స్టవ్ బట్టి ఎక్కువ తక్కువ పట్టొచ్చు. ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా మధ్యలో చూసుకోండి. 40 మినిట్స్ అయినాక చాకెట్ గుచ్చితే దానికి అంటుకోకుండా ఉండాలి. నాకు అంటుకుంది. ఇంకో 10 నిమిషాలు ఉంచాను. ఇలా 40 మినిట్స్ లేకపోతే 50 మినిట్స్ వరకు పడుతుంది. అయినాక తీసేసుకుని చాకు సహాయంతో పురుషొట్లు ఎట్లా అనుకుని ఒక గిన్నెలో వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇలా చేసి తీసుకున్నా అంతేనండి, కేక్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.